బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. గెలిచేదెవరు, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈసారి ఎన్నికల ఫలితాల పట్ల దేశం యావత్ ఎదురు చూస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ చాలా వరకు కూటమికి అవకాశం ఉన్నట్లు చెబుతున్నా మరికొన్ని సర్వేలు మాత్రం మరోసారి ఫ్యాన్ హవానే కొనసాగుతోందని ప్రకటించడంతో ప్రజలు నరాలు తెగే ఉత్కంఠ మధ్య ఉన్నారు. ఎవరి అంచనాలు వారి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరు చెబుతుంటే, కాదు వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతోందని మరికొందరు అంటున్నారు. మరోవైపు రెండు పార్టీల నేతలు సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటన చేస్తుంటే, అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎవరెన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒకరే. ఆ ఒకరు ఎవరనే ఉత్కంఠ ఏపీ ప్రజల్లో కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారం కైవసం చేసుకోబోతోందని కీలక సర్వేలు వెల్లడించాయి. తాజాగా ఈ జాబితాలోకి మై యాక్సిస్ ఇండియా టుడే సర్వే చేరింది. తెలుగుదేశం పార్టీకి సొంతంగా 78 నుంచి 96 స్థానాల్లో విజయం సాధిస్తుందని, మిత్రపక్షం జనసేన 16 నుంచి 18 స్థానాలు, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో గెలుపొందుతాయని అంచనా వేసింది. ఇక అధికార వైసీపీ 55 నుంచి 77 స్థానాలకే పరిమితమవుతుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తర్వాత పూర్తిగా ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ కు 0 నుంచి 2 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఆ సంస్థ సర్వే వెల్లడించింది. మరోవైపు ఇండియా టుడే సర్వే ప్రకారం కూటమికి 98 నుంచి 120 స్థానాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగా, వైసీపీకి 55 నుంచి 77, కాంగ్రెస్ కు 0 నుంచి 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది. పార్టీల వారీగా ఓటు షేర్ చూస్తే తెలుగుదేశానికి 42%, వైసీపీకి 44%, జనసేనకు 7% ఓటింగ్ ఉండగా, బీజేపీ, కాంగ్రెస్ చెరో 22%, ఇతరులు 3% ఓట్లను షేర్ చేసుకుంటారని అభిప్రాయపడింది. ఇక లోక్సభకు సంబంధించి టీడీపీ 13 నుంచి 15 సీట్లు గెలుచుకునే అవకాశం ఉండగా, జనసేన 2, బీజేపీ 4 నుంచి 6 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని సర్వేలో ప్రకటించింది. అధికార వైసీపీ 2 నుంచి 4 స్థానాలు గెలిచే అవకాశం మాత్రమే ఉన్నట్లు తెలిపింది.